మా తాతగారు చివరి గడియల్లో నేను ఎక్కువ సమయం గడిపాను ఆయనతో. నా పక్కనే మా నాన్నగారి చేతిలో నా పక్కనే నేను చేయి పెట్టి ఉన్నా. నా చేయి పట్టుకుని ఉన్నారు, మా నాన్నగారు ఆయన తల పట్టుకున్నాను. ఇట్లా మా చేతిలో పోయారు. ఆయన చివరి కాలం కొన్ని నెలలు మాతో గడిపారు. నేను ఎక్కువ దగ్గరకు ఉంటా. తాతయ్య మీకు ఇష్టమైన పాట ఏంటి అంటే చాలాసార్లు చెప్పిన గుర్తుందా? What skill is that? Make it easy. Push me some volume. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను అని పాడినట్టే పడతా. నరులేమి ఏడ్చేస్తాడు, ఆ కన్నీళ్ళు ఏడుస్తా. ఆయన పాడుతూ ఉంటాడు ఆ పడక మీద. ఆయన ఏడుపు నన్నాదరించినావు. ఆ మాటలేంటి? నన్నాదుకొంటి నీవు, నన్నాదరించినావు, కొన్నావు నీవు నన్ను, మన్నించినావు నీవు. ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నా నిన్నే సేవింతు దేవా. ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నా నిన్నే సేవింతు దేవా. ఆ పడక మీద అలా గింజుకుంటా కంట్లోంచి నీళ్ళు పడపడ కారిపోతూనే ఉంటుంది. ఆయనలో నేర్చుకున్నా పాట. ఆయన అక్కడే ఉంచింది. ఇట్లా సైలెంట్గా చూస్తూ ఉంటా. ఆయన అనుభవిస్తూ ఆ పాటలు పాడుతూ ఆయన అంటాడు, అయ్యా నా జీవితంలో నేను ఎన్నో పాపాలు చేశా. వ్యభిచారం, త్రాగుడు, చోదం, పిచ్చలవిడి జీవితం. ఆపుతానికి ఎవడు లేడు. నా భార్యకి ద్రోహం చేశా. ఇష్టం వచ్చిన బ్రతికా. యేసును సొంత రక్షణగా అంగీకరించలేదు అప్పుడు, కానీ యేసుని గురించి విన్నా. కానీ నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో ఆ దినము నుండి ఈ దినము వరకు నా ప్రార్థన ఒకటే. ఆయన అన్ని చెప్తున్నాడు, ఇదిగో నువ్వు కూడా ప్రార్థన చేసుకో. ఈ విషయం మా పితరుల దోషంలో మా మీద రానివద్దని నువ్వు ప్రార్థన చేసుకో. నీ మీదకి రాకూడదు, నీ బిడ్డల మీద రాకూడదు. నా తల మీద చేయబెట్టి దేవా ఈయన మీద రానివద్దు. దట్ వాస్ ద ఎగ్జాక్ట్ టైం. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టెల్ దిస్ ఫ్రమ్ ద స్టేజ్ బికాస్ మా అన్న సాక్షి చెప్పేటప్పుడు చెప్తాను. దట్ వాస్ ద ఎగ్జాక్ట్ టైం మా అన్న ఇంట్లోంచి పారిపోయాడు తన స్వార్థానికి. తన సాక్ష్యం మీరు ఉన్నట్టు తెలిసి ఉంటుంది. మా నాన్నగారు విరిగి ఏడుస్తూ ఉన్నారు. మా తాతయ్య దగ్గర కూర్చోండి. ఇన్ఫాక్ట్ మా తాత చనిపోయినప్పుడు మా అన్నయ్య లేడు అక్కడ. ఆ పరిస్థితులు ఏంటో జరిగే స్థితి చూస్తూ, ప్రభువా ఆ దోషం మా మీదకి రానవద్దయ్యా, ఆ శాపం మా మీదకి రానవద్దయ్యా, ఆ స్వార్థ బ్రతుకులు మా మీద, ఆ విచ్చలవిడి జీవితం మా మీదకి రానవద్దు ప్రభా, ఆ కాసస్ మా మీదకి రానవద్దు ప్రభా. ఏడ్చాడు నన్ను దేవుడి సన్నిధిలో. ఆయన ఆ చివరి స్థితి వరకు ఆయన ప్రార్థన అదే, మా బిడ్డల మీద, మా మనవుల మీద ఈ శాపం రానవ్వద్దు. ఆయన ఒకటి అడుగుతా, రానవద్దన్నంత మాత్రం రాకుండా పోతాడా? ఎందుకంటే ఇప్పుడే చెప్పానుగా, అప్పటికే మా అన్నకు అదే శోధం, ఆ జీవితంలో అదే శోధం, వారి బిడ్డల్లో అదే శోధం. బట్ దెన్ ఇందాక చెప్పిన రీతికి ఒక్కరు నిలబడ్డారు అక్కడ మధ్యలో, మా నాన్నగారు. who could fight it, who could break it. And that is why it was easy for us. But then మా నాన్నగారు నిలబడ్డారు, బ్రేక్ చేశారు. Now here I am breaking it. ఆయన నీతిమంతుడుగా, నేను నీతిగా దేవుని ముందు బ్రతుకుతే, హియర్ ఇస్ ద బ్లెస్సింగ్.
బట్ దెన్ హియర్స్ ద ఛాలెంజ్. ఆయన ప్రతీది మాకు తెలియజేసి, అయ్యా మా బ్రతుకులు ఇలాగయ్యా, మీరు అలా బ్రతకండి. ఆయన అన్నాడు, నా భార్యకి నేను ద్రోహం చేసి చిలకా అని ఏడుస్తాడు. ముద్దు పేరు చిలక అని పిలుస్తాడు. చిలక ఏడుస్తూ వచ్చేస్తాను చిలక నీ దగ్గరికి అంటాడు, ఏడుస్తూ. ఆ వృద్ధాపంలో కన్నీటితో ఏడుస్తూ, ప్రభువా నువ్వు నాకు ఈ శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నావు నాకు తెలుసు. మా నాన్నమ్మ సులభంగా పోయింది దేవుని సన్నిధిలోకి, సమాధానంగా నిద్రలో అట్లా వెళ్ళిపోయింది. కానీ దాని ద్వారా అనేక సంవత్సరాలు ఈయన బ్రతికాడు వేదనలో, బాధలో, అనారోగ్యంలో. మా తాత ఇట్లా నిలబడతాడు లైక్ మిలిటరీ మ్యాన్. ఆయన 78 years వచ్చేటప్పుడు కూడా చెయ్యి టచ్గా, నేను ముసలానా ఐ విల్ వాక్ లైక్ దిస్ అంటాడు. కానీ ఒక్క దెబ్బకి ఎవ్వరి మీద ఆధారపడినని సపరేట్గా ఉండేవాడు. మీ ఎవ్వరు తిట్టి సహాయం నాకు వద్దనేవాడు. అలాంటి వాడు జయుడు, నా టైం అయిపోయిందయ్యా, నేను నీ చేతుల్లో పోవాలని ఆశపడుతున్నా. మా నాన్నగారు చెప్పి ఆ చివరి సంవత్సరాలు మా దగ్గర బ్రతికి. కానీ ఆ సంవత్సరాలంతా వేదన, బాధ, అనారోగ్యం. కానీ ఆయన గ్రహించాడు ఎందుకు అనారోగ్యము. ఆయన ఏమన్నాడు తెలుసా, ఇదిగో ఇప్పుడు నేను మరణిస్తే నేను దేవుని దగ్గరికి పోతాను నాకు తెలుసు, కానీ నేను చేసిన దానికి ప్రతిఫలాలు ఉన్నాయి కదా, కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కదా, అందుకనే దేవుడితో అనుమతిస్తాడు రా, అందుకని ఇవన్నీ అనుమతిస్తాను. అందుకని నేను దీని గురించి నేనేం కంప్లైంట్ చేయను. బాధ వేస్తుంది, నొప్పి వేస్తుంది, అవ్వట్లేదు. కానీ ఫైన్, ఇద్దరితో అయిపోతే చాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ ఏం తక్కువ వద్దు. ఈరోజు చాలా మంది డోంట్ నో వై దే ఆర్ సఫరింగ్. దే డోంట్ నో. ఎంతోమంది చూడండి, వారు వృద్ధాపంలో వారు ఆ బాధ వేదన ఏంటంటే, నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఎందుకు బాధ ఉంటావు, దేవుడు స్తోత్రం చెప్పు, ఇక్కడికే సెటిల్మెంట్ చేస్తున్నాడు. ఎందుకంటే అవినీతి పరుడు చచ్చినప్పుడు ఏమవుతున్నాడో, పాతాళంలో పోతున్నాడు, వేధించబడే స్థలంలో పోతున్నాడు. నీతిమంతుడు మరణించిన తర్వాత వేధించబడే స్థలంలోకి వెళ్తాడు. ఈజ్ గోయింగ్ ఇన్ అ ప్లేస్ ఆఫ్ రెస్ట్. మనం ఈ లోకాన్ని వెడిస్తే దేవుడి సన్నిధిలోకి వెళ్తున్నాం. యూ గోయింగ్ టు ప్లేస్ ఆఫ్ రెస్ట్. అక్కడ టోర్మెంట్ లేదు కదా, సెటిల్మెంట్ చేయాలి కదా. దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఇక్కడ సెటిల్మెంట్ చేస్తున్నాడు. తీసుకో, సంతోషంగా తీసుకో, కలవరపడద్దు. కానీ అన్నింటిలో గొప్పది ఏంటంటే ఆయన కృప ఉంది. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానండి, మీకు ఇస్తున్నాను ఛాలెంజ్. డూ యూ వాంట్ బ్లెస్సింగ్ ఆర్ కర్స్ అపాన్ యువర్ లైఫ్? చూస్ వాట్ యూ వాంట్. బ్లెస్సింగ్ అని నోటితో చెప్తాం కాదు. ఈరోజు బ్లెస్సింగ్ అనే మాటే తప్పనేస్తున్నాడు లోకం కాదు, సంఘమే. దేవుడు అక్కడ చూడండి, ఎన్నిసార్లు నేను ఆశీర్వదిస్తాను నా మాటతో. ఈరోజు క్రీస్తు మూలంగా మనకి నిజమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన, అబ్రహాము కన్నా మించిన ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి. అబ్రహాము నిబంధనలో ఉన్న దానికన్నా క్రీస్తులో ఉన్న నిబంధన ఇంకా గొప్పది. అందులో ఉన్నాం మనం. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అబ్రహాముకి మాట ఇచ్చిన దేవుడు అంత నమ్మకంగా కార్యాలు చేస్తాయి. క్రీస్తుని బట్టి నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి.